को बुला अगले संडे चलेंगे या तुम चलना। हर संडे जाते हैं। స్టార్ట్ చేస్తే ఓం నమో వెంకటేశాయ. దేశ రాజధాని ఢిల్లీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహిస్తున్న ఎస్వి టెంపుల్ న్యూఢిల్లీ నందు ఇక్కడ తిరుపతి బాలాజీ మందిర్ అంటారు. ఈ టెంపుల్లో ప్రతి ఏటా నిర్వహించే వైకుంఠ ఏకాదశి మహోత్సవాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు మరియు ఈఓ అనిల్ కుమార్ సింగల్ గారు, జేఈఓ వీరబ్రహ్మం గారు, మరియు సివిఎస్ఓ గారు మరియు టీటీడీ ఎల్ఏసి ప్రెసిడెంట్ సుమంత్ రెడ్డి గారు న్యూఢిల్లీ ఈ అధికారుల సమక్షంలో 2 రోజుల క్రితం వైకుంఠ ఏకాదశి గురించి కోఆర్డినేషన్ మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకి ఎటువంటి సౌకర్యాలు టీటీడీ తరపున అందించాలా, మౌలిక వసతులు ఎలా కల్పించాలా అని మా టీటీడీ అధికారులు దిశానిర్దేశం చేయడం వల్ల ఆ డైరెక్షన్లోనే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మా టీటీడీ ఇంజనీరింగ్ వారి ఆధ్వర్యంలో భక్తులకి మెరుగైన సౌకర్యం అందించాలనే ఒక ఉద్దేశంతో భక్తులు వచ్చే వాళ్ళందరికీ క్యూ లైన్స్ మరియు భక్తులు వచ్చే ప్రతి అందరి భక్తులు అందరికీ అన్నప్రసాదాలు, వసతి మరియు నీటి సౌకర్యము, శానిటేషను అన్నీ పకడ్బందీగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ ఈ ఈ వైకుంఠ ఏకాదశికి రావాలని కోరుకుంటూ ఈ ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారనేది మా స్వాములు, మా అర్చక స్వాములు చెబుతారు. స్వామి మరియు భక్తులందరూ వైకుంఠ ఏకాదశి 30 తేదీ మరియు ద్వాదశి 31, అదేవిధంగా జనవరి 1 కూడా ఇక్కడ ఈ నార్త్ ఇండియన్ రీజియన్లో విశేషంగా భక్తులు వస్తారు. కాబట్టి ఆ రోజున కూడా మేము అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము, ముందస్తు ప్రణాళికగా ఏర్పాటు చేసుకున్నాము.
మరియు సంక్రాంతి రోజున జనవరి 14th భోగి పండుగ రోజు నిర్వహించే గోదా కళ్యాణానికి గుడక భక్తులందరూ విశేషంగా రావాలని, వాళ్ళు ఎటువంటి ఇబ్బంది తెలియకుండా అన్ని సౌకర్యాలు మేము ముందస్తుగా ప్రణాళిక పెట్టుకొని అన్ని ఏర్పాటు చేసుకున్నాము. ప్రస్తుతం మరుసటి రోజు జరిగే వైకుంఠ ఏకాదశి 30న జరిగే కైంకర్యాల గురించి మా అర్చక స్వాములు డీటెయిల్స్ చెప్తారు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు న్యూఢిల్లీలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో ఇక్కడ రాబోయేటువంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ రోజు సూర్యోదయం ముందే 2 గంటలకు స్వామివారికి తిరుపళ్ళేచితో మేలుకొల్పు జరుగుతుంది. ఆ పిదప తోమాల సేవ, స్వామివారికి తిరువారాధన, తిరుప్పావై పారాయణం, అదేవిధంగా స్వామివారికి నైవేద్యము శాతమరైతో 3:30 గంటలకు వైకుంఠ ద్వారము దర్శనము భక్తులకి ప్రారంభం జరుగుతుంది 4 గంటలకు. ఆ విధంగా స్వామివారికి ఏకాదశి సందర్భంగా ఏకాంతంగానే తిరుమంజనం స్థాపనం జరుగుతుంది ఉత్సవమూర్తులకు. అదేవిధంగా ధ్యాన మందిరంలో స్వామివారిని వైకుంఠనాథుడిగా అలంకారం చేసి భక్తులందరికీ కూడా అనుగ్రహింపచేసేటువంటి విధంగా భగవంతుడికి విశేషమైనటువంటి అలంకారం చేసి అక్కడ ధరింపజేస్తాము. కావున భక్తులందరూ కూడా ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవాలయానికి విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ వైకుంఠ ఏకాదశి అనేటువంటి విషయం ఏంటంటే, మధుకైటబులు అనేటువంటి రాక్షసులు పూర్వకాలంలో స్వామివారితో యుద్ధము చేసి ఉన్నారు. ఆ యుద్ధం చేయడం వల్ల స్వామివారు పరాజయం పొందినటువంటి యొక్క సందర్భం చేత ఈ రాక్షసులకు కోరుతున్నారన్నమాట. ఆ భగవంతుడు చెప్తున్నాడు, మీకు ఎటువంటి యొక్క వరం కావాలో కోరుకోండి అని చెప్తే, ఆ మధుకైటబుల రాక్షసుల వారు ఈరోజు మాకు ముక్తి అనుగ్రహాన్ని అందించున్నారు కనుక మీరు ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు ఎవరైతే స్వామివారి యొక్క పూజలని, ఆరాధనలని, విశేషంగా భజనలను ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో వారందరికీ కూడా మోక్షాన్ని ఇచ్చేటువంటి అనుగ్రహాన్ని ఇవ్వగలరని ఆ మధుకైటబుల రాక్షసులకు వారు కోరి ఉన్నారు. ఆ కోరినటువంటి కోరిక చేత శ్రీ మహావిష్ణువులు ఈ వైకుంఠ ఏకాదశి రోజున మోక్షాన్ని ప్రసాదించేటువంటి విధంగా అనుగ్రహించి ఉన్నారు పూర్వము. అందుకని ముక్కోటి ఏకాదశి రోజు భక్తులందరూ కూడా విశేషంగా షోడశోపచారాదులు పూజలు, స్వామివారి దర్శనలు, స్వామివారి యొక్క భక్తితో భజనలు కూడా భావించి భగవంతుణ్ణి ఆనందింపజేసి వారి యొక్క కృపా కటాక్షాలని స్వీకరించేందుగా అనుగ్రహింపజేస్తున్నారు ఆ రోజు. ఓం నమో వెంకటేశాయ.